నా పేరు బుధవరపు బాలాజీ. భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. బీసీల 5 డిమాండ్ల సాధన కోసం గత 4 రోజులుగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాము. మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల 5 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11వ తేదీ బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో గల 29 జిల్లాల్లో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు అందరికీ కరపత్రాల ద్వారా సందేశాన్ని ఇచ్చి అన్ని వర్గాలను ఆహ్వానించి సింహగర్జన కార్యక్రమంలో బీసీల 3 కోట్ల మంది బీసీల గురించి 5 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాడు. ఈ 5 డిమాండ్లను మార్చి 31వ తేదీ లోపల నిర్ణయం చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడువు కూడా ఇది ఇచ్చాడు. మార్చి 23వ తేదీ ఆంధ్రప్రదేశ్ లో గల 29 జిల్లాల కలెక్టర్లు కూడా కలిసి వినతి పత్రాల ద్వారా మరొకసారి 5 డిమాండ్ల గురించి ప్రభుత్వానికి తెలియజేయమని వినతి పత్రాలు కూడా అందించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకే గత 4 రోజులుగా 29 జిల్లా కేంద్రాల్లో ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వం ఏప్రిల్ 11వ తేదీ లోపల ఈ యొక్క 5 డిమాండ్లు బీసీల 5 డిమాండ్ల మీద సరైన నిర్ణయం ప్రకటించకపోతే ఏప్రిల్ 11వ తేదీ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఆ యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్రంలోని 3 కోట్ల మంది బీసీల యొక్క ఆశలు, ఆకాంక్షలు, హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన జనాభా పరంగా వాటా గురించి మాత్రమే అడుగుతున్నాం. గత పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారే చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులే పూర్తయిన వెంటనే మీకు బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. నేటికి కూడా అది కేవలం మాటలకు పరిమితమైందే కానీ ఇంకా చట్టం రూపంలో ప్రజలకు చేరలేదు. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే ఏ పరిణామానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11 తర్వాత ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు 4వ రోజు రిలే నిరాహార భాగంగా ఈ రోజు వినూత్నంగా వంట వార్పుతో నిరసన తెలియజేస్తున్నాం. నాగేశ్వరరావు, పొలిటికల్ అనలిస్ట్. ఈరోజు జాతీయ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో 120గా మీరు ప్రవర్తిస్తూ రాజకీయాలంటే మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్పి 2 నామాలు పెట్టారు, నిలువు నామాలు. అయినా మీకు బుద్ధి రావట్లేదు. ఈ రోజు నేను యువతకు ఒకటేనండి, ఆ వైఎస్ఆర్ పార్టీ ఉండే యువతకైతేనే మహిళలకి నేను ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా మీ జీవితాలు నాశనం చేసుకొని ఆ పార్టీల ఉద్యమాలు చేసి కేసులు కచేరీలు ఇరుక్కొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని కూడా నేను మీకు తెలియజేసుకున్నాను. ఈ రోజైతే ఈ న్యాయపరంగా ఇన్ని కుల సంఘాలు ఇందాక కూడా ఒక డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ గారు వచ్చి డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయన కూడా తన మద్దతు కూడా ఈ యొక్క పార్టీకి తెలియజేయటం జరిగింది. మహిళలైతే ఉద్యోగ సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకి జిల్లా కమిటీ వాళ్ళైతేనేమి వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి మద్దతు, న్యాయపరమైన కోరికల కోసమే వాళ్ళు తమ మద్దతును ప్రకటించినారు. ఇప్పుడు మన సంపత్రావు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నెరవేర్చాలి రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిమాండ్లను నెరవేర్చాలి. రామచంద్ర యాదవ్ ప్రవేశపెట్టిన బీసీ డిమాండ్లను రామచంద్ర యాదవ్ ప్రవేశపెట్టిన బీసీ డిమాండ్లను నెరవేర్చాలి. రామచంద్ర యాదవ్ ప్రవేశపెట్టిన డిమాండ్లను నెరవేర్చాలి. బీసీ డిమాండ్ల 5 వెంటనే రామచంద్ర యాదవ్ పెట్టిన బీసీ 5 డిమాండ్లు వెంటనే రామచంద్ర యాదవ్ పెట్టిన బీసీ 5 డిమాండ్లు వెంటనే రామచంద్ర యాదవ్ పెట్టిన బీసీ 5 డిమాండ్లు వెంటనే రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు బీసీ డిమాండ్ వెంటనే అమలు చేయాలి. మీడియా ప్రకారంగా కానీ తెలియజేసినట్టే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఈ బీసీ నాయకులు ఎవరు రారు. ఈ
అది పడదు దాంట్లో రామచంద్రరావు గారు వచ్చినటువంటి ఈ నిర్ణయం మొట్టమొదటి డిమాండ్ గా బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని, ఈ యొక్క రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి గత ప్రతిపక్షంలో అందరూ కూడా సంఘీభావం తెలిపి వారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి 5 డిమాండ్లు సరైనవి. వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. లేకపోతే బోడే రామచంద్ర యాదవ్ గారు రేపు 11వ తారీఖు నుంచి అమలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా వారే స్వయంగా వెల్లడించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపు బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. కానీ మహిళ అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా మేడం ఈ యొక్క దీక్షలో పాల్గొని ముందుకు తీసుకురావడం, వల్లెపు వెంకటరత్నం గారు అందరూ కలిసి ఈ యొక్క కఠోరమైనటువంటి దీక్షను 4 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నారు. వారికి సంఘీభావం తెలుపుటకు బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ, డాక్టర్ గుజ్జు నరసింహారావు గారు అందరూ కూడా వారికి దారా వెంకటరమణయ్య గారు, సెల్వం గారు. నమస్కారం. ఏదైతే బీసీలు పట్టుకుమ్మ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీలుగా ఏదైతే ఆవిర్భావం చెందిందో రామారావు గారు పెట్టినప్పటి నుంచి బీసీలు దానికే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో బీసీలకి న్యాయం చేయగలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో చాలా మంది బీసీలు తెలుగుదేశం వైపు నడిచారు. కానీ ఇప్పటికి కూడా బాధాకరమైన విషయం ఏంటంటే, దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టిన 40 ఏళ్ళు, స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు అయినా ఇంకా బీసీలు వాళ్ళ హక్కుల గురించి వాటి గురించి మేము పోరాడుతా ఉన్నాం అంటే అది నిజంగా బాధాకరం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రామచంద్ర యాదవ్ గారు రేపు 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన ఒక ఎలక్షన్ కోసం పోవడం కోసం కాదు, ఆయన పార్టీ ఉనికి కోసం కాదు. ఈరోజు ఎలక్షన్లు కూడా దాదాపు 3 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా ఎలక్షన్ల గురించో ఇంకో దాని గురించో కాదు. నిజంగా బీసీలు ఈరోజు ఏదైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలు లేకుండా ఉండేదానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రకటించిందో బీసీల చట్టం, రక్షణ చట్టం అని చెప్పి, ఇలాంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చెప్పిన చట్టాలు, మీరు చెప్పినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయమని చెప్పేసి ఆయన ఏదైతే అడుగుతున్నాడో అవన్నీ కూడా సబబే, దానిలో ఎటువంటి పరిస్థితులు ఏం లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా కాస్తారం చేస్తా వచ్చిందంటే సాధ్యాసాధ్యాలు చూసుకొని ఏ విధంగా చేస్తారేందో. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే నిజంగా బాధాకరం, రామచంద్ర యాదవ్ గారు 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం నిజంగా బాధాకరం. ఒక బీసీగా నిజంగా బాధేస్తా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చి ఇప్పటికి కూడా బీసీలు వాళ్ళ హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్షలు లేదా రిలే నిరాహార దీక్షలు చేయడం నిజంగా బాధాకరం. దీనిలో ఒక విషయం ఏంటంటే మనకు గుర్తుకొచ్చేది, చిన్న ఒక ఉదాహరణ చెప్తా. రాముడు రావణాసురుడు యుద్ధం జరిగినప్పుడు దాదాపు 85 రోజుల పాటు రామచంద్ర యాదవ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం కూడా